హలో వరల్డ్, వెల్కమ్ ఫుల్ గా వర్షం పడుతుంది. సో ఈ వర్షంలో అది కూడా SRH అండ్ పంజాబ్ మ్యాచ్ వీకెండ్ నైట్. అందుకే ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంకా క్లైమేట్ బయట డిమాండ్ చేసేసింది. సూపర్ మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా చికెన్ అండ్ ఈ పాప్కార్న్స్, ఏదైతే చికెన్ ఫ్రై, చికెన్ పకోడీ అండ్ దెన్ బాస్మతి ఫ్రైడ్ రైస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తెచ్చేసాం. ఇంకా తొందరగా ప్రాసెస్ స్టార్ట్ చేసి చికెన్ ఫ్రై అండ్ చికెన్ పకోడీ రెండు ఈ క్లైమేట్లో ఎక్సలెంట్ ఉంటుంది. రెండు రెడీ చేసి కుమ్మేద్దాం. లెట్స్ గో, లెట్స్ స్టార్ట్ అవర్ ప్రాసెస్. ఎండ్ రిజల్ట్ విల్ బి క్రేజీ. వాట్ ఏ క్యాచ్ మిస్. Oh shit, man. Sad faces for SRH. Raj. First item of the day, పాప్కార్న్. ఈ క్లైమేట్లో పాప్కార్న్, అది కూడా చిల్లీ. తొందరగా పాప్కార్న్ రోస్ట్ చేసి చికెన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఇక్కడ మీన్ వైల్ పాప్కార్న్ రెడీ అయ్యేంత వరకు చికెన్ తెచ్చుకున్న ఫ్రెష్ చికెన్ని గోయింగ్ టు ప్లాన్ ఫర్ ఎ చికెన్ పకోడీ. వన్స్ అది రెడీ అయిపోయిన తర్వాత మొత్తం కడిగేసి ఫ్రెష్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకొని రోస్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. ఇక్కడ చూడొచ్చు సౌండ్స్ వస్తున్నాయి. ఇది తీస్తే పైకి లేస్తుందేమో, చూద్దాం. ఓ పగులుతున్నాయి మంచిగా. సో పెట్టేశాను. మొత్తం అయ్యాక తీద్దాం. చికెన్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. వన్స్ కడిగేసి మ్యారినేట్ చేద్దాం. అది కూడా పాప్కార్న్ తింటా. సో ఇక్కడ చూస్తే మనకు పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ది డే, పాప్కార్న్ అండ్ దెన్ IPL డే ఇన్ దిస్ బ్యూటిఫుల్ క్లైమేట్. సో పర్ఫెక్ట్ కాంబినేషన్. చికెన్ అనేది కొంచెం మ్యారినేట్ అయ్యేంత వరకు మనం ఇది చిల్ మోడ్ని ఎంజాయ్ చేసేద్దాం. యా, that's a wonderful catch. Yeah, finally Shreya's gone. సో ఇక ఇక్కడ చూడొచ్చు ఫ్రెష్గా కడిగి చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనకు ఐటమ్స్ ఇక్కడ చూస్తే అన్నీ రెడీగా ఉన్నాయి. 1 by 1 మిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మ్యారినేట్ అయిన తర్వాత ఫుల్ రోస్ట్ చేసేద్దాం. చికెన్ పకోడీ లాగా మనం ఫ్రై చేసుకుందాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్కి కూడా బాస్మతి రైస్ రెడీగానే ఉంది. సో వన్స్ మనం ఫ్రై అయిన తర్వాత ఫ్రైడ్ రైస్ కూడా చేసేద్దాం. సో దట్స్ ద థింగ్. లెట్స్ స్టార్ట్ అవర్ మ్యారినేషన్. ఇంకా ఇక్కడ చూస్తే మనం ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఫ్రెష్గా కడిగిన చికెన్, జస్ట్ దాని మీద పసుపు వేసుకున్నాం. ఇక్కడ చూస్తే మనకి కస్తూరి మేతి, గరం మసాలా, చికెన్ మసాలా, ఇంకా నువ్వులు, తెల్ల నువ్వులు, అలాగే మైదా, ఆ తర్వాత కార్న్ఫ్లవర్ ఆట, ఇంకా ఇవన్నీ మనకు తెలిసిన స్పైసెస్, ఉప్పు, కారం, పసుపు. అండ్ మెయిన్ ఐటమ్ వచ్చేసి మనకి ఇది వెల్లుల్లి పేస్ట్, ఎగ్ కూడా మనకి మెయిన్ అన్నమాట. అంటే పెరుగు వేయచ్చు, పెరుగు బదులు ఎగ్ వేయచ్చు. పెరుగు, కాజు పౌడర్ ఉంటే ఆ టేస్ట్ అనేది ఇంకా డిఫరెంట్ ఉంటుంది. ఇంకా లాస్ట్లో టచింగ్స్ ఇవి కరివేపాకు అండ్ ఇలా చిల్లీస్ ఇలా స్ట్రైట్గా కోసుకోవాలి. సో ఇది మెయిన్ టచ్అప్స్ అనమాట. అండ్ ఆల్సో కాజు పౌడర్ ఉంటే, సో అది కూడా ఉంటే ఇంకా ఎక్సలెంట్ పర్ఫెక్ట్ కాంబినేషన్. సో ఇది ఇప్పుడు లిస్ట్. మనం ఒక్కొక్కటి కలుపుకుంటూ వెళ్దాం. ఇక్కడ మొత్తం 3 kgs ఆఫ్ చికెన్ ఉంది. ఈచ్ కేజీకి మనం 4 స్పూన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్దాం ఈచ్ ఐటమ్. ఇంకా ఏమైనా తగ్గినట్టయితే మనం యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రాసెస్. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ చికెన్లో స్మెల్ రాకూడదు. అంటే మనం మెయిన్గా ఈ వెనిగర్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. ఒక 2 times కడిగితే చాలు. చికెన్లో అనేది ఆ స్మెల్ వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఫ్రై కదా, తినేటప్పుడు ఆ స్మెల్ అనేది టచ్ అవ్వకూడదు. సో అది మెయిన్ థింగ్. ఇప్పుడు ఈ క్లైమేట్కి వేడి వేడి చికెన్ పకోడీ ఉంటే మస్త్ అనమాట. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రాసెస్ ఆఫ్ దిస్ మేకింగ్ చికెన్ పకోడా. సో ప్రాసెస్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఇక్కడ చూస్తే ఫస్ట్ మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అది ఇంపార్టెంట్ థింగ్. బాగా 1కి 2 సార్లు చేతులు కడుక్కోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ ప్రాసెస్ విత్ ఫస్ట్ నేను ఉప్పుతో స్టార్ట్ చేస్తున్నాను. ఉప్పు మనం ఫస్ట్ లైట్గా వేసుకుందాం. మొత్తం మనకు మసాలాస్ అన్నీ కలిపిన తర్వాత అప్పుడు చూద్దాం. ఏమైనా తక్కువ అనిపిస్తే అప్పుడు మనం యాడ్ చేసుకుందాం. ఎస్పెషల్ ఏంటంటే మనకి మెయిన్గా ఉప్పు అండ్ కారం, అవి రెండు మనం యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ యాడ్ చేసుకుందాం. రిమైనింగ్ అన్నీ 4 స్పూన్స్ పర్ కిలో. ఓకే, సో నేను జస్ట్ ఇప్పటికి ఇంత 2 స్పూన్స్ వేసి ఆపేస్తున్నాను. సో ఇది మనకి ఫస్ట్ ఉప్పు అయిపోయింది. ఆ తర్వాత నేను కారం కూడా సేమ్ ఒక 2 to 3 స్పూన్స్ అయితే వేసేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ ఇందాక కొరియాండర్ పౌడర్ కొంచెం వేసేసాం. పసుపు నేను ఇంకా కొంచెం నేను ఎక్కువ ప్రిఫర్ చేయను, బట్ ఇదేంటంటే తినే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి జస్ట్ వాళ్ళ కోసమే. సో ఇప్పుడు ఉన్నారు కాబట్టి అవి వేయక తప్పదు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఇది లాస్ట్లో వేసుకుందాం. సో మనకి ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గరం మసాలా, అలాగే
చికెన్ మసాలా. సో రెండు నేను జస్ట్ ఇది యాడెడ్ ఫ్లేవర్ కాబట్టి సో నేను జస్ట్ ఇలా కొంచెం వేసుకుంటున్నాను అంతే. మనకు 3 kilos ఆఫ్ చికెన్ ఉంది, అది మెయిన్ మనం చూసుకోవాలి. ఈ తెల్ల నువ్వులు ఇవి లాస్ట్లో వేసుకుందాం. ఇదేంటంటే కోటింగ్, మనకి ఎలా అయితే కరివేపాకు అవి ఎలా వేసుకుంటామో ఇది కూడా అంతే కోటింగ్ అనమాట. సో కోటింగ్ కోసం సో లాస్ట్లో వేసుకుందాం. ఖచ్చితంగా మీరు కూడా గుర్తు చేయండి నాకు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ధనియాల పొడి కూడా ఇది ఎంత యాడ్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది. ఒక 4 spoons ఇప్పుడైతే యాడ్ చేసేస్తున్నాను. దట్స్ ఇట్, చాలు. నెక్స్ట్ వచ్చేసి కిలోకి 4 spoons లెక్క నేను రఫ్గా ఇలా యాడ్ చేసేస్తున్నాను. సో కార్న్ఫ్లవర్ ఆట ఇది యాడ్ చేసేసాను. ఆ తర్వాత మైదా పౌడర్ కూడా నేను 4 spoons వేసేస్తున్నాను. ఇవి కూడా ఏంటంటే కోటింగ్స్ మనకి బేసికల్గా. ఇప్పుడు మనం 2 eggs వేస్తున్నాను ఇందులో. 2 eggs. ఓకే, ఇంకో ఎగ్ కూడా వేసుకుందాం. మనకు 3 kilos కాబట్టి 3 eggs వేసుకుందాం. ఓకే, ఇప్పటికి మనకి ఐటమ్స్ అన్ని ఆల్మోస్ట్ యాడ్ అయిపోయినాయి. కస్తూరి మేతి ఒకటి, తెల్ల నువ్వులు, కరివేపాకు, మిర్చి, ఇలా స్ట్రైట్ కట్ చేసుకున్న మిర్చి. సో ఇవన్నీ వన్స్ ఇది కలిపాక లాస్ట్లో యాడ్ చేసుకుందాం. బిఫోర్ ప్రొసీడ్ పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఒక 2 spoons నేనైతే యాడ్ చేసేస్తున్నాను. ఉండకూడదు, మరీ ఘాట్ అయిపోయింది, అది గుర్తుపెట్టుకోవాలి. దట్స్ ఇట్. నేను కస్తూరి మేతి కూడా యాడ్ చేస్తాను, లాస్ట్లో యాడ్ చేసుకుంటాం. సో ఇది జస్ట్ ఇంత తీసుకుంటున్నాను. ఓకే, ప్రస్తుతానికి ఇది చాలు. ఇది కలుపుకుంటే మనకి ఏంటంటే బేసికల్గా ఒక ఐడియా వచ్చేస్తుంది, మనకి ఎంతవరకు అన్ని టచ్ అయినాయో తెలుస్తుంది. సో దట్ మనం వాటి ప్రకారంగా రిమైనింగ్ ఐటమ్స్ అన్ని యాడ్ చేసుకుందాం. సో నేను మిక్స్ చేస్తున్నాను, చూడండి. బాగా మిక్స్ చేయాలి. ఇదేంటంటే ప్రతి పీస్కి ఆ స్పైసెస్ అన్నీ తగిలితేనే మజా అనమాట. కొన్ని మిస్ అయినా మనకు రివ్యూ ఇచ్చే వాళ్ళకే వచ్చింది అనుకోండి, అంతే, వాళ్ళు బాగలేదని ఒక్కసారికి డిసైడ్ చేసేస్తారు. సో అన్ని పీసెస్ని బాగా, ఇప్పుడు చూడండి ఇక్కడ కొన్ని టచ్ అవ్వలేదు, సో అది కూడా బాగా టచ్ అవ్వాలన్నమాట. మ్యారినేట్ అయితేనే బాగా మనం ఫ్రై చేసుకోవచ్చు. సో ఇందులో నాకు తెలిసి మైదా పిండి సరిపోతుంది. కార్న్ఫ్లవర్ ఆట కొంచెం వేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ క్రిస్పీనెస్ అనేది కావాలి కాబట్టి. ఇంకోటి కొంచెం నాకు కారం తగ్గినట్టు అనిపిస్తుంది. సో ఆ రెండు కొంచెం యాడ్ చేసుకుంటే మిగతా మన కోటింగ్స్ అనేది యాడ్ చేసేసుకుందాం. దగ్గరకు వస్తే మీరు చూడొచ్చు బాగా ముక్కలన్నీ మంచిగా మిక్స్ అయిపోయినాయి. సో ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి మెయిన్గా చెప్పాను కదా, ఈచ్ పీస్ అనేది మనకు మంచిగా మ్యారినేట్ అవుద్ది మసాలాస్తో. ఇక్కడ చూస్తే కొంచెం కారం కూడా వేసుకున్నాను, నాకు తగ్గినట్టు అనిపించింది. మనం టేస్ట్ ఇలా చూసుకోవాలి, మనకు అర్థమైపోద్ది. ఇంకా నేను కోటింగ్స్ కూడా వేసేస్తున్నాను. ఫస్ట్ మనకు వచ్చేసి మిర్చి, రెండు వచ్చేసి కరివేపాకు, మనకు ఇంకొకటి ఉంది అది నువ్వులు, తెల్ల నువ్వులు. అదొక్కటి మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఆ కోటింగ్ అనేది మీకు అర్థమైపోద్ది. సో ఎందుకు మనం నువ్వులు కూడా యాడ్ చేసామనేది నేను ఇంకా కలిపేస్తున్నాను. నాకు ఇప్పుడే ఆ స్మెల్ అనేది కొడుతుంది. మంచిగా మ్యారినేట్ అయితే ఈ క్లైమేట్లో పకోడీ నోట్లో వేసి కొడుతుంటే మ్యాచ్ డే. మనం ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకుందాం. సో మ్యాచ్ చూస్తా చికెన్ పకోడీ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మంచిగా మ్యారినేట్ చేసి కలర్ చూడాలి ఎలా వచ్చిందో. ఇప్పుడే 3 తలకాయలు వేసేసా. సో మంచిగా మ్యారినేట్ అయిపోయింది. 45 minutes మనం ఇలాగే పెట్టేస్తే ఆ ముక్క అనేది మంచిగా మసాలాస్తో చిల్గా ఇంకా కాల్చవచ్చు. అక్కడ బ్యాక్గ్రౌండ్లో బ్రోస్ అందరూ ఐపీఎల్ని ఎంజాయ్ చేస్తున్నారు. మనకి ఇదే ఎంజాయ్మెంట్. సింపుల్ బ్రో, లైఫ్స్ అనేది సింపుల్. ఒకటి, నువ్వు తినాలి, తిరగాలి, ఆడాలి, పాడాలి, బేసికల్గా ఎంజాయ్ చేయాలి. 45 minutes నుంచి 1 hour మ్యారినేట్ చేసేసి మనం రోస్ట్ చేసేద్దాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ తెల్ల నువ్వులు, అది యాడ్ చేస్తే మనకు చూడండి కోటింగ్ అనేది ఎలా వస్తుందో మీకు చూపిస్తాను నేను. ఇంకా మన రక్తపాతాన్ని కడిగేద్దాం. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అన్నారు. ఎర్రతోలు కదా స్టైల్గా ఉన్నాడు అనుకుంటున్నామో. మాస్, ఊరా మాస్ ఇన్ బిట్వీన్. ఎస్ఆర్హెచ్ వైబ్, ఎస్ఆర్హెచ్ వైబ్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ బ్రోస్ అందరు చిల్లింగ్.
We want sixer. In between match fun. That's the sixer. సో ఇక్కడ మనకి బాస్మతి చికెన్ ఫ్రైడ్ రైస్ కదా, దీనికోసం బాస్మతి రైస్ అయితేనే ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది. సో ఇది కడిగేసి నానబెట్టేసి మనం తొందరగా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మనకి బాస్మతి రైస్ రెడీగా ఉంది. నీళ్ళు అయితే పోసేస్తున్నాను. మ్యారినేట్ అవుతుంది బాగా అది. సో అది ఇంకా మనకి 45 మినిట్స్ వరకు ఉండాలి. ఇప్పటికి 15 మినిట్స్ అయిపోయింది, 45 మినిట్స్ ఉండాలి. అప్పటి వరకు మనం ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుందాం. ఈ వీకెండ్ అనేది చిల్ వీకెండ్. రైస్ని కడిగేసి సాల్ట్ వేసి ఆయిల్ వేసి ఒక 5 మినిట్స్ అలా పెట్టేస్తే రిజల్ట్ అనేది క్రేజీ ఉంటుంది. సో దట్స్ ద థింగ్. ఇంకా మ్యారినేట్ అవ్వడానికి చికెన్ ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. సో అంత లోపల మనం ఈ డబుల్ ఎగ్ రైస్ అనేది చేసేద్దాం. సో ఇంకా 5 మినిట్స్ పెట్టి మన ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనం రైస్ అనేది బాగా ఉడికిపోయింది. రెండు ఒకేసారి చేసేద్దామని ఫిక్స్ అయిపోయాం. సో ఇక్కడ అన్నం కూడా ఉడికిపోయింది బాగా, రైస్ అంతా. ఆయిల్ వేడి అవుతుంది, మనం మ్యారినేట్ కూడా ఫుల్ అయిపోయింది. రెండు ఒకేసారి చేసేద్దాం. నేను ఎగ్స్ అన్ని ఫస్ట్ పగలొట్టుకొని పెట్టుకుంటాను, సో దట్ ఈజీగా అయిపోతుంది మనకి. హియర్ వి గో. ఫస్ట్ ఎగ్ 1. ఎగ్స్ అన్ని పగలగొట్టేసాం. ఇంకా అన్నీ మిక్స్ చేసుకుందాం. ఇలా ప్రాసెస్ మనం స్టార్ట్ చేసేద్దాం. అన్నీ రెడీగా ఉన్నాయి. 1 by 1 ఫస్ట్ మనం రైస్ వేసేసి అలాగే ఫ్రై కూడా రెండు సమానంగా చేసేద్దాం. నేను ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఆయిల్ అయితే వేసేసాం. కొంచెం మనకి హీట్ అయిపోతే మనం పగలగొట్టుకున్న ఎగ్ కూడా వేసేసి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు పక్క పక్కనే ఉన్నాయి. ఫస్ట్ నేను ఆయిల్ కొంచెం వేడైందో లేదో చూసుకుంటాను. రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎగ్ అనేది వేసేసి ఆ తర్వాత రైస్ వేసి ఆ తర్వాత ఉప్పు కారం యాజ్ యూజువల్. బాగా మ్యారినేట్ అయిపోయింది, మసాలాస్ అన్నీ గట్టిగా టచ్ అయిపోయినాయి. సో ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే మనకి పీసెస్ అన్నీ ఇదవ్వవు, డిప్ అవ్వవు. సో ఇది బెస్ట్ అనమాట. లో ఫ్లేమ్లోనే పెట్టేసి మనం బాగా రోస్ట్ చేస్తే మనకి డీప్ ఫ్రై కావాలంటే డీప్ ఫ్రై, సెమీ ఫ్రై కావాలంటే సెమీ ఫ్రై రెండు చేసుకోవచ్చు. ఇక్కడ ఇది కూడా రెడిష్ కలర్కి మారాలి. సో దట్స్ ద బ్యూటిఫుల్ స్టార్ట్. చూద్దాం. చూడండి, ఎండ్ రిజల్ట్ విల్ బి క్రేజీ అనమాట. ఇక్కడ చూడొచ్చు ఇది కొంచెం మనకి రెడిష్ కలర్ మారుతుంది, ఇంకా అవ్వలేదు. సో నేను ఇంకా కొన్ని చిల్లీస్ అయితే వేసాను, అలాగే కొంచెం కరివేపాకు. ఆ తర్వాత డైరెక్ట్ మనం రైస్ అనేది యాడ్ చేసేద్దాం. ఎగ్ యాడ్ చేసి ఆ తర్వాత రైస్ యాడ్ చేసేద్దాం. మనకి రెండు కలర్స్ చూడండి మంచి కలర్లో వచ్చినాయి. సో ఒక 1 మినిట్లో జస్ట్ హాఫ్ మినిట్లో తీసేద్దాం. ఇక్కడ మనం అప్పటి వరకు ఇది కూడా రెడిష్ కలర్లో వచ్చేసింది. సో నేను ఇప్పుడు హాఫ్ ఎగ్ అయితే వేస్తున్నాను. సో ఎక్కువ మనకి ఎగ్ అనేది ఎక్కువ చిన్నగా అవ్వకూడదు, అంటే ఇలా పెట్టేసుకోవడమే. ఆమ్లెట్గా అవుతుండాలి. ఇలా చూడండి, ఒక పీస్ ఇంత షేప్ వస్తే ఎక్సలెంట్ అనమాట. చికెన్ అనేది బాగా రోస్ట్ అయిపోయింది. సో ఇంకా కావాలంటే డీప్ రోస్ట్ కూడా చేసుకోవచ్చు, మనకి ఇంత చాలు, దట్స్ ఫైన్. రివ్యూలో మనం చూసేద్దాం. ఇంకా నేను ఏం చేస్తానంటే ఇందులో రైస్ యాడ్ చేసేసి స్పైసెస్ కలుపుకోవడమే. ఇప్పుడు ఒక రౌండ్ మనం చూసుకున్నాం కాబట్టి రెండో రౌండ్ అనమాట. మనం కొన్ని చిన్న పీసెస్ ఉన్నాయి, సో వేసేద్దాం. ఇక్కడ మనకు సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. కొంచెం లోపల కనుకుందాం. కారం అయితే వేసేస్తున్నాను. మన రైస్ వేసిన తర్వాత ఇంకా మేము తక్కువ అనిపిస్తే అప్పుడు యాడ్ చేసుకున్నాం ఉప్పు కారం. ఆ తర్వాత ధనియాల పొడి జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. రైస్ అనేది నేను యాడ్ చేసేస్తున్నాను. రైస్ అంతా యాడ్ చేసేసాము. లెట్స్ గో, మిక్స్ చేసేద్దాం. సో ఇక్కడ మనం ఇప్పుడు చూడండి కలుపుతుంటే క్రేజీనెస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ డీప్ ఫ్రై అవుతుంది. ఫస్ట్ సారి మనం లైట్ ఫ్రై చేసుకున్నాం, ఇంకోసారి డీప్ ఫ్రై చేస్తున్నాం, ఎందుకంటే రెండు టేస్ట్ చేయాలి కదా. టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉండాలి. రివ్యూ మనం తీసుకుందాం అందరి దగ్గర. మొత్తం అయిన తర్వాత మనం తింటా రివ్యూ చూసేద్దాం. సో ఇది మన ఈ రోజుటి చికెన్ పకోడీ అండ్ దెన్ డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఫైనల్గా ఎస్ఆర్హెచ్ వాళ్ళు చింపేస్తున్నారు మ్యాచ్ని. అండ్ మనం ప్రిపేర్ చేసిన రైస్ ఇక్కడ ఎక్సలెంట్ ఉంది. సో దట్స్ ద థింగ్.
చిల్లింగ్ నైట్. సో హౌస్ ద టేస్ట్ బ్రో? Amazing! మనం ప్రిపేర్ చేసింది టేస్ట్ రివ్యూ ఇస్తుంటే హ్యాపీనెస్ వేరు. రాజ్ రాజ్ రివ్యూ అమ్మా. ఎంత సిగ్గురా నీకు. సో దట్స్ ద థింగ్. ఇంకా మనం కూడా తినేసి ఆ టేస్ట్ చూసేద్దాం. లెట్స్ గో. నిజంగా బాగుందా? ఓకే, సో ఫైనల్గా వేడి వేడి చికెన్ ఫ్రై ఇక్కడ రెడీ అయి ఉంది. అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అది కూడా రెడీగా ఉంది. సో నిమ్మకాయ పిండుకొని ఆనియన్ పెట్టి టేస్ట్ ఎలా ఉందంటే ఎక్స్ప్రెషన్ అక్కడ చూడండి. సూపర్, మైండ్ బ్లోయింగ్. ఇంకా రైస్ కూడా కొంచెం టేస్ట్ చేసేద్దాం. ఏంటంటే మెయిన్గా ఇక్కడ చూస్తే ఎగ్ అనేది ఇలా బ్రేక్ అవ్వకుండా ఇలా ఉండాలి. సో అప్పుడు ఆ టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. సో అగైన్ జస్ట్ ఆసమ్. సో మన రివ్యూ కూడా తీసేసుకున్నాం అందరి దగ్గర. హౌస్ ఇట్? Super, excellent, mind blowing. So that's the end of this beautiful video. Chicken pakodi and then double egg fried rice. E climate lo. My life be like